నమస్తే, వెల్కమ్ టు ది ఎడిటర్ ఎనాలిసిస్. ఏపీ రాజకీయాలు రోజుకొక మలుపు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, విస్తృత ప్రచారాలు, ఎట్టి పరిస్థితుల్లో ఉన్న గెలవాలన్న తపన, ఓటరు నాడి పసికట్టడానికి పడరాని పాటలు, డబ్బు కూడా మంచినీళ్ళ ఖర్చు పెట్టారు. కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి అధికారం చేపట్టకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. కసితో ఉన్నారు పొత్తు పార్టీలు. ఇప్పటికే సవాళ్ళు విసిరారు. రెడ్ బుక్కులు రాసి ఉంచేమన్నారు, పేర్లు కూడా మెన్షన్ చేసి ఉంచేమన్నారు. మేము అధికారంలోకి వస్తే మేము అంత చూస్తామని. అధికారంగా రాకపోతే వైఎస్ఆర్సీపీకి పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించడానికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అందని విధంగా ఉన్నాయనొచ్చేమో. మరొక వైపు పొత్తు పార్టీ ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలనే పూర్తిగా కనుమరుగయ్యేలా చేయడానికి కూడా వెనకాడరు అన్నది. పోలింగ్ శాతం విషయానికి వస్తే రికార్డు స్థాయిలో పోలింగ్ అయ్యింది. గత ఎన్నికలతో పోలిస్తే మంచి పోలింగ్ శాతం ఈసారి నమోదవడం జరిగింది. ముఖ్యంగా జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో పోలింగ్ శాతం ఏ రకంగా ఉంది వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా అక్కడ గెలుపోవటంలో కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఇక పోలవరం నియోజకవర్గానికి వచ్చేసరికల్లా చిర్ర బాలరాజు ఆయన అభ్యర్థిగా ఈసారి బరిలో ఉన్నారు. తెల్లం రాజ్యలక్ష్మి. ఇక్కడ ఓట్ పర్సెంటేజ్ చూస్తే 2019లో 84.4% అయితే 2024 85.95%. సో ఇక్కడ కూడా 1%. అంటే ఈసారి యువకుడి వైపు మొగ్గు చూపించారు పోలవరం. మరి పోలవరం ప్రాంతంలో జనసేనకున్న ఓట్ బ్యాంక్కి తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో సహాయం అందించి యాడ్ చేస్తే ఖచ్చితంగా ఈ స్థానం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇవన్నీ కూడా ఇబ్బంది పడతాయి జనసేన అభ్యర్థులు.